నామానికి స్తోత్రము. మరి మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. So today being Christmas, I'm sure all of us sitting over here have big plans for today. ఈరోజు క్రిస్మస్ అనే శుభదినం, గొప్ప దినంన మనకందరికీ ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నారు, ఎన్నో ప్లాన్స్, ఇవి చేయాలి అవి చేయాలన్న ప్లాన్స్ ఉన్నాయని నేను నమ్ముచున్నాను. It could be meeting or greeting your loved ones. స్నేహితులను, బంధుమిత్రులను కలిసి శుభములు తెలియజేయడమే కానీ, preparing what to cook today. ఏం వంటలు చేసుకోవాలి, ఏం రుచికరమైన వంటలు చేసుకోవాలన్నా కానీ, and of course eating delicious food. రుచికరమైన వంటలు చేయడమే కాదు, మనం తినాలి కూడా, రుచికరమైన భోజనం చేయడం. Apart from that, of course, exchanging gifts, wearing new clothes. There's a big agenda for every Christmas. అంతేకాకుండా గిఫ్ట్స్ ఇవ్వడం, బహుమానాలు ఇవ్వడము, కొత్త బట్టలు వేసుకోవడం, ఇవన్నీ ఎన్నో తదితరుల ఎన్నో ప్రణాళికలు మనం కలిగి ఉన్నాం కదా. That's good to do, but even before we indulge in our Christmas celebrations, ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్లోకి మనం వెళ్ళక ముందు కూడా మరి ఒకసారి it is important for us to pause. మనం ఒకసారి దేవుని ధ్యానాన్ని బ్రేక్ తీసుకొని మనం పాజ్ చేసి దేవుని and understand what exactly Christmas is all about. క్రిస్మస్కున్న వర్తమానం ఏంటి, క్రిస్మస్ అంటే ఏంటి, నిజమైన అర్థం ఏంటో తెలుసుకోవాలి. Christmas marks the birth of Jesus Christ, right? So he was God who entered the earth as a human. క్రిస్మస్ అంటే దేవుని యొక్క, యేసుప్రభు యొక్క జన్మాన్ని సూచిస్తుంది. ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చిన దినం. To understand it more closely, let's look at the life of Jesus Christ and the entry that he has made in every phase of his life. దీన్ని ఇంకా కొంచెం అర్థం చేసుకోవడానికి దేవుని యేసుప్రభు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన ప్రవేశించినటువంటి వివిధ దశలోని మనం చూద్దాం. Talking about the birth of Christ, the place where he was born, you know, the situations that were said, the circumstances that were surrounding his birth, I would call it a humble entry. యేసుప్రభు యొక్క జననము, ఆయన జన్మించిన స్థలమే కానీ పరిస్థితులను బట్టి మనం చూసుకునే ఎడల దాన్ని దీనత్వం కలిగిన ప్రవేశం అని మనం అనుకోవచ్చు. Then we have an authoritative entry when we look at his preachings, teachings and his miracles. మరి ఒకటి ఆయన అధికారం కలిగిన ప్రవేశం ఏంటంటే ఆయన పరిచర్య కానీ, ఆయన బోధలు, అద్భుతాలు కానీ, అది ఒక అథారిటీతోని చేసిన పరిచర్య. My Bible says he also had a triumphant entry on the Palm Sunday. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన విజయవంతమైన ప్రవేశాన్ని ప్రవేశించాడు. మనం మట్టల ఆదివారంగా జరుపుకుంటాం. It also says on the Via Dolorosa, on the road of sorrows, on the way to the cross, it was a painful entry. బాధాకరమైనటువంటి, నొప్పితో కూడినటువంటి, బాధను భరించేటటువంటి ప్రవేశాన్ని, మార్గాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఇది వియా డెలోరోసా, ఆయన సిలువను మోసుకొని ఆ గొల్గోతా కొండకు వెళ్ళుచున్న మార్గం. The victorious entry when he was resurrected and seated on the right hand of his heavenly Father. విజయవంతమైన పునరుద్ధానమైన ఎంట్రీ, ప్రవేశం, ఆయన ఎప్పుడైతే చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకానికి ఎక్కిన దినం. And of course the powerful and glorious return, that is the second coming of our Lord and Savior Jesus Christ. అంతేకాకుండా శక్తివంతమైన తిరిగి రానయ్యున్న ప్రవేశము, అది రెండవ రాకడై ఉన్నది. So today being Christmas, let us concentrate on his humble entry to earth. ఈరోజు క్రిస్మస్ సందర్భాన మనం ఆయన వచ్చినటువంటి దీనత్వం కలిగి ప్రవేశించిన దాన్ని మనము ధ్యానిద్దాం. I would like us to turn our Bibles to Philippians chapter 2 verses 6 to 8. Philippians chapter 2 verses 6 to 8. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వరకు.
Philippians chapter 2 verses 6 to 8. Who, though he was in the form of God, did not count equality with God a thing to be grasped, but emptied himself by taking the form of a servant. Being born in the likeness of men, and being found in human form, he humbled himself by becoming obedient to the point of death, even death on a cross. Praise the Lord. These verses highlight the central Christian belief in the humility of Christ. దేవుని నామానికి స్తోత్రం. ఈ వచనాలు క్రైస్తవ విశ్వాసాన్ని కేంద్రీకరించిన వాక్య. Though Jesus was God, he humbled himself for the sake of you and for me, showing the greatest example of sacrificial love. యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకొని దీనుడై రిక్తునిగా మారి మనుష్య కుమారుని రూపం తీసుకొని జన్మించి ఉన్నాడు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు వచ్చి ఉన్నాడు. To understand it deeply, let's split the letters of the word humble. HUMBLE. దీన్ని ఇంకా కొంచెం మనం లోతుగా ధ్యానించడానికి హంబల్ అనే ఇంగ్లీష్ పదాన్ని మనం చూద్దాం. The word H in the word humble talks about the human form of Jesus Christ. మొదటి అక్షరము మానవ జన్మను సూచిస్తుంది. John 1:14. యోహాను మొదటి అధ్యాయము 14వ వచనం. John chapter 1 verse 14. And the word became flesh and dwelt among us, and we have seen his glory, glory as of the only Son from the Father, full of grace and truth. What the verse says is that God left his heavenly glory for the sake of you and me and was born as a son of man. ఆ వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు శరీరధారి అయి మనుష్య కుమారునిగా జన్మించాడు. ఆయన పరలోకాన్ని నీ కొరకు నా కొరకు విడిచిపెట్టి వచ్చి ఉన్నాడు. Let's also read the verse in Hebrews chapter 2 verses 14 to 18. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు. Hebrews chapter 2 verses 14 to 18. Since therefore the children share in flesh and blood, he himself likewise partook of the same things, that through death he might destroy the one who has the power of death, that is, the devil, and deliver all those through fear of death were subject to lifelong slavery. For surely it is not angels that he helps, but he helps the offspring of Abraham. Therefore he had to be made like his brothers in every respect, so that he might become a merciful and faithful high priest in the service of God, to make propitiation for the sins of the people. For because he himself has suffered when tempted, he is able to help those who are being tempted. Hallelujah. Jesus was human just as you and me. హల్లెలూయా. యేసు ప్రభు నీ వలే నా వలే రక్త మాంసములు కలిగిన మానవుడై ఉన్నాడు. Flesh and blood, రక్తం, temptations and sufferings. శరీరధారి కాకుండా ఆయన మనం వెలుచున్న శోధింపబడిన శోధనలు కానీ బాధలు కానీ ఆయనకు తెలిసే ఉన్నాయి. He knows our pains, he knows the temptations, he knows our falls, he knows our happiness, he knows everything about it. ఆయనకు మనం అనుభవించే బాధలు శోధనలే కానీ మన సంతోషము మనం ఎక్కడ పడిపోతామో ఎక్కడ లేస్తామో ప్రతిదీ యేసు ప్రభువుకు తెలిసే ఉన్నది. You know, I often come across people who say that God has no idea of what I'm going through, or no one can help me. మనం తరచుగా అనుకుంటాం నేను వెళ్ళేది నా పరిస్థితి కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసే ఏది బాధ కానీ ఎవ్వరు అర్థం చేసుకోలేరని మనం అనుకుంటాం. Let me tell you something, brothers and sisters. Jesus knows you inside out. అయితే ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని యేసు ప్రభువుకు సమస్తం తెలుసు. He knows what you're going through. మనం ఏ పరిస్థితిలో గుండా నీ వెళ్తున్నావో ఆయనకు తెలుసు. He knows what's disturbing you. నిన్ను ఏది శోధిస్తుందో ఏది బాధపడుతుందో ఆయనకు తెలుసు. He knows what's giving you sleepless nights. ఆయనకు నీకు కలగబోయే ఆశీర్వాదాలు ఏంటో తెలుసు. Why? Because he is our forerunner. He has been through it. ఎందుకంటే ఆయన అన్ని అనుభవించి మన ముందుగా నడిచినవాడు. Hebrews chapter 4 verses 15 and 16. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనంలో,
Hebrews chapter 4, 15 and 16. For we do not have a high priest who is unable to sympathize with our weaknesses, but one who in every respect has been tempted as we are, yet without sin. Let us then with confidence draw near to the throne of grace, that we may receive mercy and find grace to help in time of need. Hallelujah. Let me ask you a question. What did Jesus do before he began his ministry? హల్లెలూయా. మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడగనివ్వండి. యేసు ప్రభు తన పరిచర్య మొదలు పెట్టక ముందు ఏం చేశాడు? What did he do? ఫాస్టెడ్ అండ్ He fasted and prayed. Why did he fast? ఎందుకు ఉపవాసం ఉన్నాడు? To have the power. He fasted because he underwent everything that you and I underwent. He got tempted, you know. There are a few things to experience what we go through, namely hunger, lust of eyes, lust of body, and pride of life. He underwent everything what you and I go through in our daily lives. ఆయన ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? నీవు నేను ఏమి అనుభవిస్తామో ఈ లోకంలో, ఆకలి, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము వంటివి దేవుడు జయించడానికి, ఆయన ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆయన చేశాడు. And he overcame everything by the word of God. ప్రతిదీ జయించాడు. సాతాను వచ్చి శోధించినప్పుడు ప్రతిదీ దేవుని వాక్యం ద్వారా ఆయన జయించాడు. I see the zeal of many people who believe that they have heard the calling of God to be skyrocketing at one point of time. The zeal of many people who believe they have been called by God being at an all-time high. ఎంతో మందిని చూస్తుంటాను. ఆయనకి ఎంతో మందికి ఆసక్తి కలిగి ఉంటుంది, దేవుని పిలుపుని అందుకొని ఎంతో ఘనంగా చేయాలని అనుకుంటారు. But over a period of time that fades away. కానీ కొంత సమయం తర్వాత, కొంత కాలం గడిచిన తర్వాత అదంతా వాళ్ళకున్న ఆశ, దేవుని పరిచర్య పట్ల ఉన్నటువంటి శ్రద్ధ తగ్గిపోతుంటుంది. I think at that point of time the best thing to look at is the life of Jesus. What did he do before he started the ministry? He fasted, he prayed, he got anointed by the Holy Spirit. Only then he started his ministry. That is very important, brothers and sisters. You cannot start God's work without prayer and meditation. అప్పుడు మనం దేవుని వైపు చూడాలి. యేసు ప్రభు ఏం చేశాడో మనం నేర్చుకోవాలి. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించి జయంను పొందాడు. సో ఎప్పుడు కూడా మనం దేవుని పిలుపును అంగీకరించి ఆయన పని మొదలు పెట్టక మునుపు మనం కూడా ప్రార్థన చేసి ఉపవాసం ఉండి దేవుని యొక్క అనాయింటింగ్ని మనం అడగడం ఎంతో అవసరం. He wants you and me to follow in his footsteps. By the word of God, you and me need to overcome the temptation and the things of the world. యేసు ప్రభుకున్న ఆశ ఏమనగా నీవు నేను కూడా ఆయన వలె, ఆయన యేసు ప్రభు ఏ విధంగానైతే జయించాడో దేవుని వాక్యం ద్వారా, మనం కూడా దేవుని వాక్యం ద్వారా బలం పొందుకొని జయించాలి. ప్రతి శోధనను, ప్రతి బాధను, ప్రతి పరిస్థితిని మనం జయించాలని, ఎదుర్కోవాలని ఆయన ఆశిస్తున్నాడు. That was with the letter H. అది మొదటి అక్షరమై ఉన్నది హెచ్. The second letter in the word humble is U. రెండో అక్షరం యు. It talks about the unexpected place of birth. అది ఊహించలేని జన్మస్థలం. Matthew chapter 2 verses 1 to 5. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-5 వచనములు. Matthew chapter 2 verses 1 to 5. Now after Jesus was born in Bethlehem of Judea in the days of Herod the king, behold, wise men from the east came to Jerusalem, saying, Where is he who has been born King of the Jews? For we saw his star when it rose and have come to worship him. When Herod the king heard this, he was troubled, and all Jerusalem with him. And assembling all the chief priests and scribes of the people, he inquired of them where the Christ was to be born. They told him, In Bethlehem of Judea, for so it is written by the prophet. And you, O Bethlehem, in the land of Judah, are by no means least among the rulers of Judah. From you shall come a ruler who will shepherd my people, Israel. Where was Jesus born? యేసు ప్రభువు జన్మస్థలం ఎక్కడండి? In a manger. ఒక పశువుల పాకలో. Manger is a place where cattle are kept and they are fed. పశువుల పాక అంటే ఎక్కడైతే పశువులు
నివసిస్తాయో వీటికి భోజనం అక్కడ, ఆహారం అక్కడ పెడతారు. While everyone was waiting for the Messiah, the anointed one who would rule God's people, like Moses delivered them from the hands of Pharaoh. ఆ కాలంలో ఇశ్రాయేలు జనం అంతయు ఒక మెస్సయ గురించి, అభిషక్తుడు అయిన వాడు గురించి వేచి ఉన్నారు. ఎలాంటి వాడు? మానవుని ఆలోచన ప్రకారము ఒక మోషే వల్ల ఎవరైతే ఇశ్రాయేల్ ప్రజలను ముందుకు నడిపించాడో, ఫరో నుంచి విడిపించి జయించి నడిపించాడో అలాంటి ఒక రూలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. So everyone was expecting a ruler to be like a king who would come and deliver from the hands of the Romans. ప్రతి ఒక్కరూ ఒక రాజు వస్తాడు, మమ్మల్ని ఈ రోమియ ప్రభుత్వం నుంచి, బాధల నుంచి, మమ్మల్ని ట్యాక్స్ల నుంచి, పన్నులు కట్టడం నుంచి కానీ వీటి నుంచి మమ్మల్ని విడుదల చేస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడని ఒక రాజుని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. Even the wise men with their limited human knowledge approached the palace of Herod first, asking, where is the king we are looking to worship? Where is the newborn king? ఎంత చూసినా మానవుని జ్ఞానము పరిమితమైనది. ఆ కాలంలో జ్ఞానులు అని పిలువబడిన వారు కూడా అంత జ్ఞానంతో చుక్కను చూసి వచ్చిన వారు ఎక్కడికి వెళ్ళారండి? వెళ్ళి హేరోదు రాజు భవనం ప్యాలెస్లోకి వెళ్ళి కొత్తగా జన్మించిన రాజు ఎక్కడా అని అడిగాడు. On the contrary, the king was found in a manger, wrapped in swaddling clothes. You know what swaddling clothes mean? Those are strips of cloth, not even a single piece of cloth. సో దానికి భిన్నంగా యేసుప్రభు ఎక్కడ జన్మించాడండి? ఒక పశువుల తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. పొత్తిగుడ్డలు అంటే ఒక టవల్ కూడా కాదండి, చిన్న చిన్న స్ట్రిప్స్, మల్టిపుల్ బట్టలు. That was totally unexpected. అది ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు కూడా ఆలోచించలేదు, ఊహించలేదు. The problem with us also is the same. We expect God to answer our prayers in a certain manner. మనతో కూడా ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? మనం కూడా మనం ఒక ప్రార్థన చేశామంటే దేవుడు ఈ రకంగా జవాబిస్తాడని మనము అనుకుంటాం. In a certain time frame. ఈ టైంలో చేస్తాడు, మన ఈ క్వశ్చన్కి, ఈ ప్రాబ్లంకి ఈ సొల్యూషన్ ఈరోజు ఈ టైంకి వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. But let me tell you, brothers and sisters, God fulfills His promise in the most unexpected ways. కానీ ప్రియ సహోదరులారా, దేవుని వాగ్దానము మనం ఊహించలేని రీతిగా, ఊహించలేని సమయంలో నెరవేరుస్తుంటాడు. Look at the life of Jesus. His birth was in an unexpected place. దేవుని యేసుక్రీస్తు యొక్క జననం చూస్తే, జీవితాన్ని చూస్తే, ఆయన జన్మించిన స్థలము ఎవరు ఊహించలేనిది. During his life, he never had a roof over his head. ఆయన జీవించినంత కాలం కూడా ఆయనకి ఎప్పుడు కూడా ఒక ఇల్లు, ఒక స్థిరమైన గృహం అనేది లేదు. Not expected that from a king, isn't it? అది ఒక రాజు నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు కదండి, ఎవరు కూడా ఊహించలేదు. His death on the cross was no place to rest for a king. ఆయన మరణం ఒక రాజుకి కావాల్సింది కాదు. Jews never expected that from their Messiah. యూదులు అస్సలు అది ఊహించలేదండి. Why? Because only people who are cursed end up on a cross. ఎందుకంటే ఆ కాలంలో యూదులు ఆ కాలంలో ఎవరైతే శపింపబడిన వారే శిలువ మరణం పొందేవారు. So why did God do it? అయితే యేసుప్రభు ఎందుకు చేశాడు? God chose a place among the least of places so that we the sinners can be elevated to the highest place. దేవుడు అతి దీనమైన స్థానాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే మనము పాపులమైన నీవు నేను మనకు పరలోకమైన ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడానికి. That's what it says in Luke chapter 14 verse 11. It says, for everyone who exalts himself will be humbled, and he who humbles himself will be exalted. Jesus was exalted and seated on the right hand of the heavenly Father. లూకా సువార్త 14:11 చెప్పినట్టు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును అని సెలవిచ్చిన ప్రకారము యేసు ప్రభు తగ్గించుకున్నాడు, పరలోకమైన నా తండ్రి ఆయనను హెచ్చించి ఉన్నాడు ఉన్నత స్థలంలోకి. Jesus' birth was not only in an unexpected place, but
it was also a miracle. That brings us to the third letter of the word humble, M, miraculous birth. యేసుప్రభు యొక్క జన్మము ఒక ఊహించలేని స్థలమే కాదు, అది ఒక అద్భుతమై ఉన్నది. Yes, brothers and sisters, his birth was a miracle because he was born to a virgin. Never in the history a thing like that happened. Never in the future will a thing like that ever occur. అవును ప్రియులారా, యేసుక్రీస్తు జననము ఒక అద్భుతమై ఉన్నది. హిస్టరీలో ఎప్పుడు కూడా అవ్వలేదు, ఇంకా ముందు ఇంకా ఎప్పుడు కూడా జరగదు. Luke chapter 1 verses 34 to 35. లూకాసు వార్త 1వ అధ్యాయం 34-35 వచనాలు. Luke chapter 1, verses 34 and 35. Then Mary said to the angel, "How can this be, since I do not know a man?" And the angel answered and said to her, "The Holy Spirit will come upon you, and the power of the highest will overshadow you. Therefore, also, that Holy One who is to be born will be called the Son of God." Hallelujah. Our God is a miracle working God. దేవుని నామమునకు స్తోత్రం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. What you may think as impossible, God says, I am possible. నీవు నేను ఏదైతే మనకు అసాధ్యమని అనుకుంటామో అది దేవునికి సమస్తము సాధ్యమే. His birth has remained a mystery for all the scholars and scientists alike. కన్య ద్వారా జననము ఇప్పటి వరకు కూడా స్కాలర్స్కి, జ్ఞానులకి అదొక అర్థం కాని విచిత్రంగా ఉండిపోయింది. Everything is possible with God. ప్రతిదీ దేవునికి సాధ్యమే. Your bank balance might be crying out, it is impossible, but God says it is possible. నీ వేతనాలు, నీ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు అవి సరిపోవేమో నువ్వు అనుకుంటున్నావేమో. నాకు Your health reports might be crying out, it is not possible through you, but God says it is possible through me. నీకున్న పరిస్థితి, అనారోగ్యం కానీ ఏదైనా కానీ నీకు అసాధ్యమని నీకు అనిపిస్తుందో కానీ సమస్తం సాధ్యమే అని యేసుప్రభు చెప్తున్నాడు. Your relationship status might be impossible, but God says through me you can be reconciled. It is possible. వ్యక్తిగత సంబంధాలు కానీ, కుటుంబంలో శాంతి సమాధానం కానీ అవి చూసుకుంటే మనకు అసాధ్యం, ఇది నేను చేయలేనా అని మనం అనుకోవచ్చేమో, కానీ దేవుని చెప్తున్నాడు నా వల్ల సమస్తం సాధ్యమే. With everything is possible with God. Praise the Lord. దేవునికి సమస్తమును సాధ్యమే. దేవుని నామమునకు స్తోత్రం. That brings us to the next letter in the word humble. The next letter is B, HUMB. B stands for the biblical prophecies being fulfilled. నెక్స్ట్ లెటర్కి వెళ్తే బైబిల్ వాగ్దానాలు నెరవేర్చబడినాయి. He humbled himself to fulfill the prophecies of the Old Testament, as we heard last Sunday, Pastor Patrick talking of the plan B of God as soon as Adam and Eve sinned against God. బైబిల్ ప్రవచనాలన్నీ ఎప్పుడైతే ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూస్తామో ఆ ప్రవచనాలన్నీ దేవుని ద్వారా, యేసు ప్రభువు ద్వారా నెరవేర్చబడాయి. ఆయన తన్ను తాను తగ్గించుకొని అవన్నిటినీ నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు. మనం పోయిన ఆదివారం విన్నట్టు దేవునికి ఎప్పుడో ప్రణాళిక ఆదికాండంలోనే సెలవిచ్చినాడు. ప్లాన్ బి. మనం ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాం. దేవుడు కూడా, మానవుడు ఎప్పుడైతే మాట తప్పి దేవునికి దూరం అయ్యాడో అప్పుడే దేవుడు ఇంకొక ప్లాన్ని చూపించాడు. In Genesis chapter 3 verse 15, God says he will send a savior, a seed, the offspring of a woman, to crush and destroy Satan. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, నేను ఈ అవ్వ ద్వారా ఒక బీజమును, ఒక సంతానమును నేను పంపించి ఈ సాతాను జయించుటకు, అనగత్రొక్కుటకు పంపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. We also see that when God spoke with Abraham in Genesis chapter 12 verse 3 and Galatians chapter 3 verse 16, where he says that his seed is the offspring through which the entire earth will be blessed. ఆదికాండం 12:3వ అధ్యాయంలో అబ్రహాంతో మాట్లాడినప్పుడు, అదేవిధంగా గలతీలకు రాసిన పత్రిక 3:16లో కూడా మనం ఏం చూస్తామంటే అబ్రహాం ద్వారా వచ్చిన బీజము
సంతానము తనను బట్టి భూప్రపంచమంతా కూడా మానవులందరూ కూడా ఆశీర్వదింపబడతారంట. Yes, brothers and sisters, all the prophecies of the Old Testament, let it be Isaiah chapter 7 verse 14, which is again repeated in Matthew chapter 1 verses 22 and 23. So, a virgin shall conceive. Jesus fulfilled all these promises. He was obedient to the will of the Heavenly Father. మనకు బైబిల్లో పాత నిబంధనల గ్రంథంలో ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తులో నెరవేర్చబడి ఉన్నాయి. Every human ప్రతి మానవుడు who is born has a godly purpose in his life. ప్రతి మానవుడిగా మానవునిగా జన్మించిన మనందరికీ ఒక ప్రణాళిక ఉంది. When we surrender our life to the will of our Heavenly Father, only then can you understand the real purpose of your life. మనం ఎప్పుడైతే మనం దేవుని చిత్తానికి మనం అప్పగించుకుంటామో, సరెండర్ చేసుకుంటామో, అప్పుడే కానీ దేవుని ప్రణాళిక మన జీవితంలో ఏదై ఉన్నదో అది మనకు బయలుపరచబడుతుంది. Because He has chosen you, He has known you right from the time you were in the womb of your mother. He has seen your unformed substance. He has chosen you right when you were a seed. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఎంచుకున్నాడు. ఆయన మనము తల్లి గర్భంలో రూపింపబడక మునుపే ఆయన కనులు మనల్ని చూసి ఉన్నాయి. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. That only tells us that Jesus loves us. అది మనకేం తెలియజేస్తుందంటే యేసు ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడని. That is the next letter. The letter L is the love of God. ఇది మరి ఒక లెటర్కు వెళ్తే Love దేవుని of ప్రేమ God manifested in Jesus Christ. దేవుని ప్రేమ యేసు ప్రభులో ప్రత్యక్షింపబడడం మనం చూస్తాం. Because He humbled Himself to show His love for us and tell us that He is love. That is what 1 John 3:16 says. He is love. దేవుని యేసు ప్రభు తాను తగ్గించుకొని రిక్తునిగా మారి మన కొరకు చనిపోయినందుకు మనకి ఏం తెలియజేస్తుందంటే ఆయన ప్రేమ అయి ఉన్నాడని మనం తెలుసు. దేవుడే మనల్ని ముందుగా ప్రేమించాడు. And because of His love, all our sins are forgiven. He paid the price for them and died on the cross of Calvary for you and me. మన పాపముల కొరకు ఆయన పాపముగా శాపముగా మారి నీ కొరకు నా కొరకు చనిపోయి ఆ శిలువ మరణమును పొంది ఉన్నాడు. His love is unconditional, which is also known as the agape love of God. ఆయన ప్రేమ అగాపే ప్రేమ, అది అంతులేని ప్రేమ. Yes, and of course, what does John 3:16 say? యోహాను సువార్త 3:16 ఏం చెప్తుంది? For God so loved the world that He gave His only begotten Son, that whoever believes in Him shall never die, but have everlasting life, eternal life. యోహాను సువార్త John 3:16. 3:16 చెప్పిన ప్రకారము ఆయన నమ్మి విశ్వసించిన వారు ఎవరు కూడా నశించక నిత్య జీవం పొందెదరు అని చెప్తుంది. 1 Corinthians chapter 13, the chapter that is very famous about love. Let's quickly go through it. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము verse 4. Love is patient and kind. Jesus was patient and kind. ప్రేమ శాంతంను తెలుపుతుంది. యేసు ప్రభు శాంతంను కలిగి ఉన్నవాడు. Love does not envy or boast. Jesus never envied or boasted. ప్రేమ ఎప్పుడు ద్వేషించదు, ఇతరులను ఆశించదు, గర్వం కలిగి ఉండదు. యేసు ప్రభు అలా ఎప్పుడు లేకుండా. It is not arrogant or rude. Jesus was never arrogant or rude. ప్రేమ ఎప్పుడు కూడా కోపంగా ఉండదు. యేసు ప్రభు కూడా ఎప్పుడు It does not insist on its own way. It is not irritable or resentful. Same was with Jesus. It does not rejoice at the wrongdoings, but rejoices with the truth. Love bears all things, believes all things, hopes all things, endures all things. And that is what our Lord and Savior Jesus Christ has done for us. ప్రేమ చెడు వాటిలలో ఆనందించదు. యేసు ప్రభు అలాగే ఆనందించలేదు. Yeah. So that brings us to the last letter of the word humble, that is E,
nothing but the eternal life that has been promised to you and me. ఇది మనకు చివరి వచనం గురించి వస్తుంది. ఈ నిత్య జీవం ఇచ్చే వాక్యం. He humbled himself to die for us on the cross to give us eternal life. John 11 verses 25 and 26. యోహాను సువార్త 11:25-26 వచనాల ప్రకారం ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు, ఎందుకంటే మనకి నిత్య జీవం ఇవ్వడానికి. John chapter 11 verses 25 and 26. Jesus said to her, I am the resurrection and the life. He who believes in me, though he may die, he shall live. And whoever lives and believes in me shall never die. Do you believe this? Praise the Lord. So, two things what Jesus spoke about. I am the resurrection, that is one, and I am the life. For whom is Jesus' resurrection? యేసు ప్రభు ఇక్కడ 2 మాటలు చెప్పాడు. నేను పునరుద్ధానమును, నేనే జీవంనై ఉన్నాను. సర్, ఎవరికి యేసు ప్రభు పునరుద్ధానుడై ఉన్నాడు? So let's pause here to understand what Jesus meant when he said, he who believes in me, though he may die, he shall live. Who are these people who believed and died in Christ? ఈ పునరుద్ధానం గురించి మనం ఒక నిమిషం ఆలోచిస్తే అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరైతే నన్ను నమ్మి చనిపోయారో, చనిపోయినను వారు బ్రతుకుదురు అని సెలవిస్తుంది. So Hebrews chapter 11 verse 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13 వచనం. These all died in faith, not having received the promise, but having seen them afar off, were assured of them, embraced them, and confessed that they were strangers and pilgrims on the earth. These were the people who died before the Messiah arrived. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13 వచనం ప్రకారము ఎవరైతే దేవుని వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి చూడకుండా చనిపోయారో, అంటే మెస్సయ్య యేసుప్రభు ఈ లోకానికి రాకముందు ఎవరైతే చనిపోయారో, వాగ్దానాన్ని దూరం నుంచి చూసి నమ్మి చనిపోయారో, వారికి యేసుప్రభు పునరుద్ధానుడై ఉన్నాడు. వారికి పునరుద్ధానుడై ఉన్నాడు. For whom Jesus is the life. ఎవరికి యేసు ప్రభు జీవమై ఉన్నాడు? He is the life for you and me. ఆయన నీకు నాకు జీవమై ఉన్నాడు. Right from the times of New Testament, those who have accepted him as the Lord and Savior of their lives, he is a savior for them. ఎవరైతే యేసు ప్రభు సమయం నుంచి, అంటే నూతన నిబంధన నుంచి ఎవరైతే యేసు ప్రభు ఆయన రక్షకుడని నమ్మి విశ్వసించాడో వారందరికీ, అంటే నీకు నాకు ఇప్పటి వరకు ఆయన జీవమై ఉన్నాడు. He became sin and curse for us and took our place on the cross to give us eternal life. ఆయన పాపముగా శాపముగా మార్చబడి ఆ శిలువ పైన మరణాన్ని తీసుకొని ఉన్నాడు. No doubt Jesus is the center of the Bible. He is the one in between Old Testament and New Testament. He is the one between BC and AD. He is the one between God and man. ఆయన మనకి నిత్య జీవం ఇవ్వడానికి అలాగూ చనిపోయాడు. ఎందుకంటే ఏ డౌట్ లేదు, ఎందుకంటే కాలము యేసు ప్రభువుని వలన డివైడ్ అయింది. ఏడి బీసీ, న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన గ్రంథం కానీ కొత్త నిబంధన. యేసు ప్రభు మధ్యవర్తిగా ఉన్నాడు మానవులకి దేవునికి. No one can enter into God's kingdom except through Jesus Christ. ఎవరు కూడా మరి దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. As it says in John 14:6, I am the way, the truth and the life. యోహాను సువార్త 4:16 వచనం ప్రకారము, నేనే మార్గము సత్యం జీవమై ఉన్నాడు, నా ద్వారా తప్ప మీకు పరలోక రాజ్యానికి మనకి ఎంట్రీ లేదండి. Let me tell you something, brothers and sisters. A life that is lived in Christ has no expiry date. దేవుని యేసు ప్రభువుని నమ్మి జీవిస్తే మనకి ఎక్స్పైరీ డేట్ లేదండి. It's unlimited, it's eternal. We will live with him forever. అది మనకి నిత్య జీవంని ఇచ్చాడు. On the contrary, if you have not accepted Jesus as the Lord and Savior of your life, be prepared to lose eternity. అయితే దీనికి భిన్నంగా మనము యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే నీ జీవితాన్ని కోల్పోయేవాడిగా ఉంటావు. Today, that is on the day of Christmas, this is the right time to surrender your life to Jesus and enjoy his promises, his hope that he gives us, his peace, his joy, and of course, the eternal life, what he has promised.
ఈరోజు క్రిస్మస్ అనే శుభదినంన ఒక మంచి అవకాశం మనకిస్తుంది. యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఇచ్చే సంతోషం, ప్రేమ, సంతోషం, శాంతిని మనం అనుభవించే వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. Let us therefore humble ourselves and approach his throne of grace and accept him as our personal savior. మనల్ని మనం తగ్గించుకొని మన జీవితాలని యేసు ప్రభుకి సమర్పించి ఆయనని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తాం. Give him your heart and enjoy a joyful Christmas. నీ హృదయాన్ని యేసు ప్రభుకి సమర్పించి సంతోషకరమైన క్రిస్మస్ని జరుపుకోమని వేడుకుంటున్నాను. That's the story of Christ for us, for you and me, brothers and sisters. ఇది యేసు ప్రభు యొక్క జీవితం యొక్క కథ. Son of God humbles himself to become Son of Man, to be our forerunner. దేవుని కుమారుడు తన్ను తాను తగ్గించుకొని దీనుడై ఒక మనుష్య కుమారునిగా జీవించాడు మనకు ముందుగా నడవడానికి. He entered our world in unexpected place through a miraculous virgin birth, fulfilling the biblical prophecies. ఆయన ఈ లోకానికి ఊహించలేని స్థలాన్ని ఎన్నుకొని ఒక అద్భుతమైన రీతిగా ఒక కన్యకు జన్మించి ఉన్నాడు. Showing us the agape love of God by laying down his life for your and my sins, thus paving the way for our eternal life. బైబిల్ వాగ్దానాలు, ప్రవచనాలన్నీ నెరవేర్చి మనకి ఆయన ప్రేమను చూపించి ఈ నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. That was all about the humble entry of God on the day of Christmas. ఇది దీనుడై దేవుడు ఈ లోకానికి వచ్చిన వర్తమానం. Praise the Lord. దేవుని నామానికి స్తోత్రం. God bless. God bless you.